ఈరోజు మనం నేర్చుకోపోయే రెసిపీ స్నోబాల్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత టేస్టీ అంటే ఈ రెసిపీ చేయడం వల్ల నాకు 2 కుక్కరీ షోస్లో ప్రైజెస్ కూడా వచ్చాయి. ఇది ఏ అకేషన్కి చేసినా కూడా అందరు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి ఈ డెజర్ట్లో. చాలా ఫాస్ట్గా చేయొచ్చు అండ్ వితౌట్ ఎనీ ఫైర్, కుక్ వితౌట్ ఫైర్ అండి ఇది. అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. జస్ట్ లైక్ ఏ డూప్లికేట్ ఫెరారో రోచర్ చాక్లెట్కి ఇది ఒక డూప్లికేట్ వర్షన్ అనుకోండి, అంత బాగుంటుంది ఇది. అందుకే ఈరోజు మీకు అందరికీ ఇది ఎలా చేయాలో నేర్పిద్దామని వచ్చాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 2 టేబుల్ స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఎనీ కంపెనీ, 1 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ అండ్ 1 టీ స్పూన్ మిల్క్, అలాగే ఫ్రై చేసుకున్న బాదాం, అన్పిటెడ్ డేట్స్ అండ్ మళ్ళీ రోల్ చేసుకోవడానికి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఇప్పుడు మనం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్ అండ్ మిల్క్ అన్నీ ఒక కప్లోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ మీకు ఎంత స్వీట్నెస్ మీకు అడ్జస్ట్ చేసుకొని మీకు కావాల్సినంత మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ సీడ్స్ ఉన్న డేట్స్ని అన్సీడ్ చేసి ఆ ఫ్రై చేసిన బాదాంని లోపల పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూడింటిని మిక్స్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. కొంచెం లడ్డు కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దట్ మీరు మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఇది ఒక చపాతీ పిండి కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. దీంట్లో అలా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో మనం సీడ్ తీసి బాదం పెట్టిన డేట్ని పెట్టుకొని దాన్ని అలా చక్కగా కవర్ చేసేయాలి. ఓవల్ షేప్లో లేదా రౌండ్ షేప్లో మనకి ఇష్టమైన షేప్లో అలా చేసుకొని దాన్ని ఆ డెసికేటెడ్ కోకోనట్లో రోల్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ స్వీట్, రెడీ టు ఈట్. చూసారా, చూడ్డానికి కూడా ఎంత చక్కగా ఉంటుందో. కాబట్టి మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ కామన్గా మనకి దొరికే ఐటమ్స్తోనే ఒక చక్కని టేస్టీ డెజర్ట్ అండి. అందరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్ పెట్టండి. హరే శ్రీనివాస.